ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ నియోజకవర్గ ఉపాధ్యాయులకు మరియు అధ్యాపకులకు నమస్తే. నేను ఎల్ సుహాస్ని, రిటైర్డ్ ఆర్జేడి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా టీచర్స్ ఎమ్మెల్సీగా నామినేషన్ 10వ తారీఖు నాడు వేయుచున్నాను. ఉపాధ్యాయుల మరియు అధ్యాపకుల సంక్షేమమే నా మొదటి ప్రాధాన్యత మరియు లక్ష్యం. పేద విద్యార్థులు చదువు కొనుక్కోకూడదు, చదువుకోవాలి. గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్కి అక్కడి సమస్యల పట్ల అవగాహన ఉన్నట్లు నాకు కూడా 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీస్ని గవర్నమెంట్లో చేశాను కాబట్టి వాటి పట్ల అవగాహన ఉంది. అలాగే ప్రైవేట్ స్కూల్స్లో, కాలేజెస్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అండ్ లెక్చరర్స్ సమస్యల పట్ల కూడా నాకు అవగాహన ఉంది. విద్య ఒక ప్రాథమిక హక్కు. అలాంటి విద్య ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు గురవుతున్నప్పుడు గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్ ఉనికిని కోల్పోతాయి. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కాలేజెస్లో, స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ యొక్క ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే నీతి, నిజాయితీ, నిబద్ధతో పనిచేసే నాలాంటి వారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి. కార్పొరేట్ ముసుగులో నోట్ల కట్టలతో ఓట్లు కొనుగోలు చేయాలని, బిజినెస్ చేయాలని వస్తున్నటువంటి వారిని ఓడించి బుద్ధి చెప్పండి. కాబట్టి ఈ నెల 10వ తారీఖున నా నామినేషన్ కార్యక్రమానికి టీచర్స్ మరియు లెక్చరర్స్ పెద్ద స్థాయిలో హాజరై మీ యొక్క మద్దతు తెలుపుతూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.